సూపర్ 6 ఎత్తేస్తాం అనే వారికి బుద్ధుందా అని ఒక్కో కార్యక్రమం చేసుకుంటూ ముందుకు పోతున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కేంద్రం పీఎం కిసాన్ ఇచ్చిన రోజే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ఇస్తుందని స్పష్టం చేశారు. పాఠశాలలు తెరవక ముందే జూన్లోనే తల్లికి వందనం ఇస్తామని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని చూసి ప్రజలు పథకాలపై డిమాండ్ చేయడం లేదని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై రాష్ట్ర ప్రజలకు అంత భరోసా ఉందని అన్నారు. వైసీపీ అసలు పార్టీయే కాదని, ప్రజలు దానిని 100 అడుగులు గొయ్యి తీసి పాతి పెట్టారని, పార్టీ మొత్తం ఖాళీ అయిపోతుందని చెప్పారు. సూపర్ 6లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తున్నాం. ఇప్పటికే 3000 పెన్షన్ 4000 తెచ్చాం. మహిళలకి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. డిఎస్సి పెట్టాం. అన్నా క్యాంటీన్లు పెట్టాం. రేపు ఏప్రిల్లో ఏదైతే మత్స్యకారులకి 2 మాసాలు మత్స్యకారులు వేట నిషేధ సమయం వృద్ధి ఇవ్వడానికి నిర్ణయం చేశాం. ఈరోజు రైతు భరోసా రేపు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఆ ఇన్స్టాల్మెంట్ రైతుల ఖాతాల్లో వేస్తుందో, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రోజే రాష్ట్ర ప్రభుత్వం వాటా కూడా కలిపి రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయం చేశాం. ఎవరైతే పిల్లలు స్కూల్కి వెళ్తున్నారో తల్లికి ఇస్తున్నటువంటి తల్లికి వందనం రేపు జూలైలో స్కూళ్ళు తెరుస్తారు. రేపు స్కూళ్ళు తెరిచిన నాటికి బ్యాగులు, పుస్తకాలు, చదువుకోవడానికి కావలసినటువంటి అన్ని వస్తువులు, దానితో పాటుగా మేము మాట ఇచ్చినటువంటి తల్లికి వందనం కూడా ఇచ్చి తలుపులు తీస్తాం స్కూళ్ళు. ఇంత క్లారిటీగా చెప్తుంటే, ఇంత స్పష్టంగా చెప్తుంటే సిగ్గు లేకుండా, ఎగ్గు లేకుండా ప్రతివాడు ట్విట్టర్ ఉంది కాబట్టి రాసి పెట్టడమే. బయటకు వచ్చి మాట్లాడలేరు, విలేకరులు అడుగుతారని ట్విట్టర్ ఉందని, లేకపోతే ఒక ప్రెస్ నోట్ రాసి సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. ఇంతకంటే క్లారిటీ ఏం కావాలి? నిన్న నీతి ఆయోగ్ ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని పూర్తిగా చిన్నాభిన్నం చేసి ఈ రాష్ట్రం కోలుకోలేనటువంటి దెబ్బతీసినటువంటి దుర్మార్గమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వాస్తవాలన్నీ బయటకు చెప్పాలని చెప్తే నిన్నటి నుంచి సూపర్ 6 ఎగ్గొట్టేస్తున్నారు. సూపర్ 6 ఇవ్వకుండా చేయడానికే ఈ డ్రామాలన్నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. మళ్ళీ చెప్తున్నాను, ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చామో ఇవన్నీ అమలు చేస్తాం.